ఇక ఏపీలో సర్ ప్రక్రియ గడువు పొడిగించారు. ఈ నెల 24 వరకు గడువు పెంచుతూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇక సీఈఓ అభ్యర్థనతో సవరించారు కొత్త షెడ్యూల్ ని. అలాగే పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ కు 24 వరకు కూడా గడువు పొడిగించారు. జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా రిలీజ్ అవుతుంది. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల జాబితాపై కూడా ఏదైనా అభ్యంతరాలుంటే దాఖలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అక్టోబర్ 3న ఓట్ల తుది జాబితా ప్రచురణ చేస్తున్నారు. అలాగే తెలంగాణలో వైపు చూస్తుంటే ఎస్ఐఆర్ ప్రక్రియ ఒక విధంగా మందకోడిగా సాగుతుంది. అలాగే మరో 10 రోజుల్లో సర్ గడువు ముగియబోతోంది. ఇప్పటికీ కూడా తమ ఇళ్లకు బిఎల్ఓలు రాలేదంటూ ఓటర్లు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా తెలియజేస్తారు. అయితే కిరణ్ చెప్పండి, ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పుడు ఎక్కువ శాతం ఏ జిల్లాలో ఆల్మోస్ట్ ఫినిష్ అయినట్టుగా కనిపిస్తోంది, ఏ జిల్లాల్లో మందకోడిగా సాగుతుంది? ఇటు తెలంగాణలో కూడా చూసుకుంటే ఒక విధంగా మందకోడిగా సాగుతున్నట్టు తెలుస్తుంది. ఓవైపు పొడిగించినటువంటి అంశం కూడా ముందుకు వచ్చింది. సో డీటెయిల్స్ ప్లీజ్ కిరణ్. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో సర్ ప్రక్రియను పొడిగించింది ఎన్నికల కమిషన్. అయితే రెండు రాష్ట్రాల్లోనూ ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. రాష్ట్రంలో ఎన్యూమరేషన్ కావాల్సిన పత్రాలు బిఎల్ఓల దగ్గర పెండింగ్ ఉన్నాయి. బిఎల్ఓలు సరైన టైంలో అప్లోడ్ చేయలేదు. ఎలక్షన్ కమిషన్ ను ఇటు రాజకీయ పార్టీలు కూడా నేరుగా సమయం ఇవ్వాలి, మరికొంత గడువు పెంచాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు కోరడంతో ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. సర్ ప్రక్రియను ఈ నెల 24వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెంచుతూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే సిఇఓ ఏదైతే రెండు రాష్ట్రాల సిఇఓల అభ్యర్థనతోనే కొత్త షెడ్యూల్ కూడా ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసింది. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ కు 24వ తేదీ వరకు గడువు ఇచ్చారు. మరోపక్క జూలై 31వ తేదీకి ముసాయిదా జాబితా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ రెండు రాష్ట్రాల్లో ఒకసారి మనం గమనిస్తే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో దాదాపు 100% పూర్తయిన జిల్లాలు కూడా ఉన్నాయి. ఒకసారి 100% పూర్తయిన జిల్లాలను చూస్తే ఏలూరు, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, పోలవరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 100% ప్రక్రియ పూర్తయింది. అయితే ఇక్కడ శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, మార్కాపురం, అనకాపల్లి, విజయనగరం, నంద్యాల, ప్రకాశం జిల్లాలో కూడా దాదాపు 100% దగ్గరలో ఉంది. 100% దగ్గరలో ఉంది. దాదాపు 13 జిల్లాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ కూడా కంప్లీట్ గా పూర్తయింది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 99.66% వరకు డిజిటలైజేషన్ కంప్లీట్ అయిందంటూ రెండు రాష్ట్రాల సిఇఓలు ప్రకటించారు. అయితే ఇక్కడ ప్రధానంగా కొన్ని జిల్లాల్లో మాత్రమే పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ ఉన్న జిల్లాల్లో ఒకసారి మాక్సిమం ఎన్ని జిల్లాలలో ఇప్పుడు ఆల్మోస్ట్ 99.66% పూర్తయినట్టుగా తెలుస్తుంది. మరి ఏ జిల్లాల్లో పెండింగ్ లో ఉంది సర్ ప్రక్రియ, అండ్ వాళ్ళు పెండింగ్ ఉండడానికి ప్రధాన రీజన్స్ ఏమున్నాయి? ప్రియా, ఇక్కడ ప్రధానంగా డిజిటలైజేషన్ ఏదైతే ఫారాలు ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసిన ఫారాలు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసే వ్యవహారంలో కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందించింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 98% మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయింది. అక్కడ దాదాపు 35,000 ఫారాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో 98.5% అయింది. వైఎస్ఆర్ జిల్లాలో 99.10 మాత్రమే పూర్తయింది. అయితే మిగిలి ఉన్న జిల్లాల్లో పెండింగ్ ఉన్న ఎన్యూమరేషన్ ఫారాలు కూడా కంప్లీట్ చేయాలంటూ ఈసీ ఇప్పటికే ఆదేశించింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికల కమిషన్ కూడా వెంటనే స్పందించింది. ఏదైతే రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల సిఇఓలు గడువు పెంపుతూ లేఖ రాయడం, దాదాపు 10 రోజులు ఎన్నికల సంఘం గడువు కూడా పొడిగించింది. అయితే ఇక్కడ ప్రధానంగా పెండింగ్ ఉన్న వేరే రాష్ట్రాల్లోనూ లేదా డబల్ ఎంట్రీ ఓట్లు వీటిని అన్నిటిపైన కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం ఓ క్లారిటీ ఇచ్చింది. అయితే ఎన్యూమరేషన్ ఫారం నింపడంలో కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయి, వాటిని అధికారులు ధృవీకరిస్తున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సర్ ప్రక్రియ ఈ నెల 24వ తేదీ వరకు గడువు పెంచుతూ ఈసీ నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణలో కూడా మందకోడిగా కొనసాగుతుందంటూ సిఇఓ అభ్యర్థన మేరకు మరో 10 రోజులు పెంచడం. అయితే కొన్ని చోట్ల బిఎల్ఓలు తమ దగ్గరనే పారాలు పెట్టుకోవడం, ఆ పారాలు అధికారులకు అందజేయకపోవడం వల్లే ఈ ప్రాసెస్ లేట్ అవుతుందంటూ క్షేత్రస్థాయి నుంచి సమాచారం ఇస్తుంది. అయితే ఎన్నికల సంఘం అధికారులు కూడా ఎన్నికల సంఘం అధికారులు మరియు ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేస్తున్న స్థానిక అధికారులు కూడా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ సాంకేతిక కారణాలు చూపించి ఓటు హక్కు కోల్పోవడం ఎంతవరకు కరెక్ట్ కాదంటూ ఈసీ పదే అధికారులకు విజ్ఞప్తి చేస్తుంది. ఏదైనా చిన్న సాంకేతిక కారణాలు ఉంటే మనం సరిదిద్ది అప్లోడ్ చేయాల్సిందిగా
రెండు తెలుగు రాష్ట్రాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే 10 రోజులు గడువు ఇవ్వడం వల్ల మిగిలిన 2%, 3% ఎనిమరేషన్ పెండింగ్ కూడా 2 నుంచి 3 రోజుల్లో కంప్లీట్ అవుతుందంటూ అధికారుల నుంచి సమాచారం వినిపిస్తుంది ప్రియ. అయితే ఇప్పుడు ఎక్కడైతే పెండింగ్ జిల్లాలు ఉన్నాయో సర్ ప్రక్రియ, సో ఆ ప్లేసెస్ కి బూత్ స్థాయి అధికారులను అంటే బిఎల్ఓలని పంపిస్తున్నారు, లేదంటే వాళ్ళు ఆన్లైన్ లోనే చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా? వీటి గురించి మరి డీటెయిల్స్ ఉన్నాయా? అండ్ ఇంకొకటి, ఏపీలో 99.66% ఫినిష్ అయిపోయింది, మరి తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది ఎస్ఐఆర్ ప్రక్రియకి సంబంధించి? ప్రియ, ఇక్కడ తెలంగాణలో కూడా సర్ ప్రక్రియ దాదాపు ఎండింగ్ శాతానికి వచ్చింది. కొంత మేరకు హైదరాబాద్ సిటీ ప్రాంతంలోనే కొన్ని టెక్నికల్ సాంకేతిక కారణాలతోనే కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు అటు బిఎల్ఓలను సత్వరం వేగవంతం చేశారు. అయితే పెండింగ్ ఉన్న హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే కొంచెం పెండింగ్ ఉంది. రూరల్ జిల్లాల్లో చాలా వరకు ఏవైతే ఎన్యూమరేషన్ ఫారాలు కంప్లీట్ అయిందంటూ మనకు సమాచారం వినిపిస్తుంది. తెలంగాణలో కూడా దాదాపు 92.something అయిందని చెప్పి మనకు ఎన్నికల సంఘం అధికారుల నుంచి సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ 10 రోజులు మరింత గడువు పొడిగించడంతో మిగిలి ఉన్న పెండింగ్ ఉన్న ఎన్యూమరేషన్ ఫారాలే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఓటు హక్కుకు సంబంధించి సమాచారం కానీ డేటా కానీ ఇవ్వని వారికి కూడా మరోసారి ఫారాలు పంపి కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామంటూ ఎలక్షన్ కమిషన్ అధికారులు తెలియజేశారు. అయితే చూడాలి, 10 రోజులు గడువు పెంపు వల్ల 100% దాదాపు ఎన్యూమరేషన్ 100% పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయంటూ మనకు సమాచారం వినిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. సో మొత్తానికైతే ఏపీలో సర్ ప్రక్రియ గడువును పొడిగించింది ఈసీ. ఈ నెల 24 వరకు కూడా గడువు పెంచుతూ ఈసీ నిర్ణయం తీసుకుంది. అయితే సిఇఓ అభ్యర్థనతో కొత్త షెడ్యూల్ ని సవరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా రేషనలైజేషన్ కు 24 వరకు గడువు ఉంది. అయితే జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా రిలీజ్ అవుతుంది. అలాగే జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు కూడా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల దాఖలకు కూడా అవకాశం ఉంటుంది. అక్టోబర్ 3న ఓట్ల తుది జాబితా ప్రచురణ చేస్తున్నట్టుగా కూడా వెల్లడించారు. అలాగే ఓవైపు చూసుకుంటే తెలంగాణలో కూడా సర్ ప్రక్రియ ఒక విధంగా మందకొడిగా సాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మరొక 10 రోజుల్లో సర్ గడువు ముగియబోతుంది. కొంతమంది అయితే ఇప్పటికీ తమ ఇళ్లకు బిఎల్ఓలు రాలేదని చెప్పేసి ఓటర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికైతే అందరికీ ఏంటి అని అంటే సర్ ప్రక్రియ అనేది ఖచ్చితంగా ఓటరు యొక్క హక్కు కోసం. సో ఎవరైతే ఇప్పటి వరకు సర్ ప్రక్రియ ఫినిష్ చేయలేదో వాళ్ళందరూ కూడా బిఎల్ఓలు రాకపోయినా కూడా మీరు ఆన్లైన్ లో కూడా చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఆన్లైన్ లో సెల్ఫ్ లో కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరిది ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరిది బాధ్యత. కాబట్టి ఇది ఓటు హక్కు కోసమే ఈ సర్ ప్రక్రియ చేపట్టారు. కాబట్టి సో అందరూ కూడా ఖచ్చితంగా మీరు సర్ ప్రక్రియ ఫినిష్ చేసుకోవాలి, ఒక బాధ్యుడిగా మెలగాలి. సో ఖచ్చితంగా అయితే సర్ ప్రక్రియకు ఇంకా కూడా టైం పొడిగించారు. కాబట్టి మిగిలిన 100%, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 99.66% కూడా ఫినిష్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. మిగిలిన ఆ శాతం కూడా ఫినిష్ అవ్వడానికే ఇది పొడిగించినట్టుగా కనిపిస్తోంది. సో ఈ పొడిగించిన గడువుని యూజ్ చేసుకుని అందరూ కూడా సర్ ప్రక్రియ ఫినిష్ చేసుకోవాలి.